టేట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఇప్పటిదాకా మనం లాజిక్స్ని నేర్చుకుంటూ వచ్చాం కదా. అయితే ఆ అన్ని లాజిక్లలో అత్యంత ఈజీ లాజిక్ను మనము ఈరోజు నేర్చుకోబోతున్నాము. సో ఇక్కడ అసలు ఈజీ లాజిక్ అని ఎందుకు అంటున్నా అంటే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన అన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ ఈజ్ మాత్రమే అవుతుంది. అది ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఈజ్ మాత్రమే ఆన్సర్ అవుతుంది. రైట్. అదేవిధంగా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయేటువంటి ఈ టాపిక్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ లాజిక్ ఏందనేది, అంత ఈజీ లాజిక్ ఏందనేది ఒకసారి చూద్దాం. సో ఇది గమనించండి, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించి. రైట్. మ్యాథమెటిక్స్ డాష్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇక్కడ ఈ విధంగా మనం చూడంగానే ఇక్కడ ఇది బహువచనంలో ఉంది మ్యాథమెటిక్స్ అనేటువంటిది, ఎందుకంటే ఎస్ తోటి ఎండ్ అయింది. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇది ప్లూరల్ అని అనుకుంటాం. రైట్. సో వెంటనే ఏం చేస్తామంటే ఆర్ అనేటువంటిది ఆన్సర్ అని టిక్ చేస్తాం, కానీ అలా కాదు. రైట్. ఇవి చూడ్డానికి మనకు ప్లూరల్ లాగా కనిపిస్తుంది. ఇటువంటి పదాలు ప్లూరల్ లాగా కనిపిస్తాయి, కానీ అవి సింగులర్ మాత్రమే. అవి చూడ్డానికి మనకు బహువచనంలా కనిపిస్తాయి, కానీ అవి బహువచనాలు కావు, ఏకవచనాలు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. సో వీటి తర్వాత ఆన్సర్ ఈజ్ అనేది మాత్రమే వస్తుంది, గమనించండి. సో ఇది ఇక నేను ప్రతి బిట్టుకి ఎక్స్ప్లెయిన్ చేయను, సో గమనించుకోండి. రైట్. మ్యాథమెటిక్స్ డాష్ my favorite subject. Mathematics is my favorite subject. Next. Physics dash essential for engineering student. Physics are, were, is, have. So ఇక్కడ is మాత్రమే ఆన్సర్. Physics is ఎసెన్షియల్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఇక్కడ గమనించండి ఈజ్ చూడడానికి మాత్రం ఫిజిక్స్లో ఏముంది గమనించండి, పిహెచ్వై ఎస్ఐ సిఎస్, లాస్ట్కి ఏముంది, ఎస్ ఉంది. అంటే ఇది బహువచనం లాగా ఉంది, కానీ అది బహువచనం కానే కాదు, ఇది ఏకవచనం మాత్రమే. వీటి తర్వాత ఈజ్ అనేది మాత్రమే వస్తుంది, అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ గమనించండి. నెక్స్ట్ వచ్చేసి న్యూస్. ఇది కూడా చూడండి, NEWS, లాస్ట్కు ఎస్ ఉంది. అంటే మనం ప్లూరల్ అనుకుంటాం, బహువచనం అనుకుంటాం, కానీ ఇది ఏకవచనం మాత్రమే. న్యూస్ డాష్ స్ప్రెడింగ్ వెరీ ఫాస్ట్ ఈజ్. మనకు ఆన్సర్ ఏంటిది, ఈజ్. రైట్. ఇంకొక బిట్ చూద్దాం, ఎకనామిక్స్. ఇది కూడా చూడండి, చూడడానికి మాత్రం బహువచనంలా కనిపిస్తుంది, కానీ వాటి తర్వాత వచ్చేది మాత్రం సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. ఎకనామిక్స్ ఈజ్ టాట్ ఇన్ అవర్ కాలేజ్. నెక్స్ట్ పాలిటిక్స్ డాష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. పాలిటిక్స్ చూడడానికి బహువచనంలా, కానీ వచ్చేది మాత్రం ఏకవచనం. పాలిటిక్స్ ఈజ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో ఆన్సర్ అనేటువంటిది అదవుతుంది. సో అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఇవి ఎక్కడెక్కడ అడుగుతాడు సార్ అని. ఒకటి ఎగ్జామ్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ దగ్గర మనకు అడుగుతాడు. రెండోది వచ్చేసి ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు కదా, సో ఎర్రర్ ఐడెంటిఫికేషన్ దగ్గర అడుగుతాడు. ఇంకోటి వచ్చేసి మనకు స్పాట్ ద ఎర్రర్లో వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లలో కూడా మనకు ఈ రకమైనటువంటి బిట్స్ అడుగుతాడు. తర్వాత సీక్వెన్స్ సెంటెన్స్ సీక్వెన్స్లో సెట్ చేయమన్నప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని ఈ విధంగా ఈ 4 రకాల బిట్స్లలో ఇటువంటి ప్రయోగాన్ని అతను చేయడం జరుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ కవర్ అవుతుంది, ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కవర్ అవుతుంది, తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కవర్ అవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఈ టాపిక్లో కవర్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ డాష్ a compulsory paper in the course. So statistics is a compulsory paper in this course. So next
సివిక్స్ చూడడానికి బహువచనంలో కనిపిస్తుంది కానీ సింగులర్ మాత్రమే. యూస్ఫుల్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాన్స్టిట్యూషన్. సివిక్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఎథిక్స్ డాష్ ఇంక్లూడెడ్ ఇన్ ద యూనివర్సిటీ కరికులం. ఓకే, సో ఎథిక్స్ బహువచనంలో ఉంది కానీ ఏకవచనం ఈజ్. ఎథిక్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద యూనివర్సిటీ కరికులం. లింగ్విస్టిక్స్ చూడడానికి బహువచనంలా ఉంటుంది బట్ ఇది ఏకవచనం. అలా మోసపోకండి, ఇది ఏకవచనం మాత్రమే, బహువచనం అనుకోకండి. లింగ్విస్టిక్ ఈజ్ a branch of language study. Next, mechanics dash one of the branches of physics. So ikkada mechanics so is. So గమనించండి, నా ఛానల్లో టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి, డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ పేపర్కి అనుగుణంగా అన్ని టాపిక్స్ మీద ఈ విధంగానే లాజికల్ వీడియోస్ అనేటువంటివి కలవు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అదేవిధంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. సో నేను మీకు చేసేటువంటి సహాయం ఏంటిదంటే ఈ విధంగా లాజికల్ క్లాస్ చెప్తూనే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పీడిఎఫ్ను కూడా నేను ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది. రైట్, ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. అథ్లెటిక్స్ డాష్ ఏ పాపులర్ ఈవెంట్ ఇన్ ద ఒలింపిక్స్. సో అథ్లెటిక్స్, సో ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఆన్సర్. అథ్లెటిక్స్ ఈజ్ ఏ పాపులర్ ఈవెంట్ ఇన్ ద ఒలింపిక్స్. సో ఈ పదాల తర్వాత మనకు ఈజ్ అనేది మాత్రమే వస్తుంది కావుదా, ఈ వర్డ్స్ తర్వాత. చూడడానికి మాత్రం అవి ప్లూరల్లా కనిపిస్తాయి, నేను పదే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో తప్పకుండా ఒక నోట్స్లో ఒక దగ్గర రాసి పెట్టుకోండి. రైట్, అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. నెక్స్ట్, బిలియర్డ్స్ డాష్ an indoor game. Billiards is an indoor game. Next, measles dash a contagious disease. So is. Mumps dash common among the children. Mumps అనేటువంటి చూడడానికి ప్లూరల్, సో ఆన్సర్ ఈజ్. మమ్స్ ఈజ్ కామన్ అమాంగ్ చిల్డ్రన్. డయాబెట్స్ డాష్ ఏ సీరియస్ హెల్త్ కండిషన్. ఈజ్. డయాబెట్స్ ఈజ్ ఏ సీరియస్ హెల్త్ కండిషన్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ డాష్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్. ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్. నెక్స్ట్, జెనెటిక్స్ చూడడానికి మనకు బహువచనంలా కనిపిస్తాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి, బహువచనంలా. కానీ అవి ఏంటి, అవి ఏకవచనం మాత్రమే. సో వాటి తర్వాత వచ్చేటువంటిది ఏకరూప క్రియ మాత్రమే వస్తుంది. సో ఈజ్. జెనెటిక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. నెక్స్ట్, ఏరోబిక్స్ డాష్ గుడ్ ఫర్ హెల్త్. ఏరోబిక్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్, gymnastic dash an Olympic sport. Gymnastic is an Olympic sport, right? Next, acoustics dash a branch of physics dealing with sound. సో ఇక్కడ చూడడానికి బహువచనంలో ఉన్న ఇది సింగులర్ హెల్పింగ్ వర్బ్ను తీసుకుంటుంది. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి లాజిక్. సో ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోగలరు. అండ్ మీకు చెప్పేటువంటి ఇంకో సలహా ఏంటిదంటే ఏవైతే పదాలు నేను ఇక్కడ మెన్షన్ చేశానో దాదాపు ఒక 30 వర్డ్స్ ఉంటాయి. ఆ 30 వర్డ్స్ తర్వాత ఆన్సర్ ఈజీ అవుతుంది. రైట్, మీరు గ్రామర్ రూల్స్ అస్సలు నా వీడియో చూసిన తర్వాత గ్రామర్ రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఈ లాజిక్స్ కనుక మీరు ఫాలో అయితే జస్ట్ మీరు ఇప్పుడు గమనించారు కదా, క్వశ్చన్ చూడడము, ఆన్సర్ టిక్ చేయడం, ఆ విధంగానే ఉంటుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయగలరు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు. అదేవిధంగా మీ వాట్సాప్ గ్రూప్లలో నన్ను యాడ్ చేయగలరు, అక్కడ నేను నా వీడియోస్ను ఫార్వర్డ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.